హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ మధ్య మన ఛానల్లో చాలామంది కూడా సార్ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఏవైనా జెన్యూన్ ఉంటే కంపల్సరీగా మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి స్టూడెంట్స్ కావచ్చు, అంతేకాకుండా హౌస్ వైఫ్స్ కావచ్చు, చాలామంది అయితే రిక్వెస్ట్గా కమెంట్ పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దానిని దృష్టిలో ఉంచుకొని ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఈ యొక్క ప్లానెట్ స్పార్క్ నుంచి విడుదల కావడం జరిగింది. ఓకేనా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ 2 to 20 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అండి 3 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని అడుగుతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ ఇంగ్లీష్ టీచర్ అండి. ఓకేనా. టీచింగ్ పైన ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంట్లోనే ఉండి మనం వర్క్ చేసుకోవచ్చండి. సో 1 to 20 years ఎక్స్పీరియన్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వలేదు, గమనించాలి అందరూ కూడా. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అండి. సో నైట్ షిఫ్ట్, ఇది యుఎస్ కాలింగ్ లాగా ఉంటుంది. ఇది 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫుల్ టైం అండి. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ 1 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్ ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అండి. ఇది కూడా ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ 0 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ రూబీ ఆన్ రైల్స్ డెవలపర్. సో మరి ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఫుల్ టైం 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేల్స్ టెలికాల్, ఇది కూడా ఫుల్ టైం అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ 5 years ఎక్స్పీరియన్స్, 0 to 5 years అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక అన్నిటికి కూడా ఇక్కడ చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా ఉన్నాయండి. మీకు నచ్చినటువంటి ఉద్యోగానికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. 100% జెన్యూన్ ఉద్యోగాలండి అందరూ కూడా. లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఒక ఉద్యోగానికైతే మీకు అప్లై చేసి అయితే చూపిస్తానండి. లైక్ ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ నైట్ షిఫ్ట్ అని ఉంది కదా, సో అది కాదు, అందరికీ ఉపయోగపడే విధంగా అకాడమిక్ ట్రైనీ అని ఉంది ఒకటి. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఇక్కడ వ్యూ అండ్ అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేద్దామండి. అప్లై చేయగానే ఇక్కడ మనకు క్లియర్గా దానికి సంబంధించినటువంటి వివరాలు కనిపిస్తాయి. సో మరి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్, లైఫ్ టైం మనము ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చండి. జాబ్ డిస్క్రిప్షన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, నాలెడ్జ్ ఆఫ్ అడిషనల్ లాంగ్వేజ్ వుడ్ బి అన్ అడిషనల్ అడ్వాంటేజ్ అంటూ మనకు తెలియజేశారు. కీ అకౌంటబిలిటీస్ అండ్ డెలివరబుల్స్, ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్స్ త్రూ కాల్స్. అంటే మనం జస్ట్ వాయిస్ ప్రాసెస్ అండి. ఇది మనం ఇంట్లోనే ఉండి, మనకు ఫోన్ ఉంటే సరిపోతుంది, ఇంకేమీ కూడా అవసరం లేదు. అండర్స్టాండ్ ఆఫ్ ద కస్టమర్ క్వరీ అండ్ ఐడెంటిఫై ద కస్టమర్ నీడ్ టు గివ్ ద బెస్ట్ రెజల్యూషన్ ఫర్ ద కస్టమర్స్ అంటూ మనకైతే తెలియజేశారు. అంటే కంపెనీకి సంబంధించినటువంటివి డౌట్స్ అయితే ఉంటాయండి. వారికి ఏమైనా క్వరీస్ వచ్చినప్పుడు మాత్రము కంపల్సరిగా వాటిని అయితే మనము క్లియర్ చేయవలసి ఉంటుంది. ఓకే. మరి దీనికి అప్లై చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి ఇక్కడ నేమ్, మీ నేమ్ ఏంటో రాయండి, ఇక్కడ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి. మరి వై షుడ్ వి వర్క్ విత్ యూ. ఓకే, వై షుడ్ వి వర్క్ విత్ యూ అంటే మీరు మాతో వర్క్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, అంటే ఈ వర్క్ ఎందుకు, మీకు అసలు ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారంటే ఈ కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. సో ఇక్కడ ఇచ్చారు కదా, అసలు ఈ ప్లానెట్ స్పార్క్ అనేటువంటిది ఏంటి. ఏ మిషన్ టు బిల్డ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కాన్ఫిడెంట్ స్పీకర్స్ అండ్ క్రియేటివ్ రైటర్స్. వీఆర్ ఏ గ్లోబల్ కంపెనీ ఇంపాక్టింగ్ ఓవర్ 11 countries. 11 దేశాలలో ఈ యొక్క కంపెనీ అయితే ఉందండి. అయితే వీరి యొక్క మెయిన్ మోటో వచ్చేసి సో స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉంటారు కదండి, వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ నింపడము. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ ట్యూషన్ లాగా అండి, హోమ్ ట్యూషన్ లాగా. చాలా అంటే చాలా బాగుంటుందండి, అందరు కూడా అప్లై చేయండి. సో ఇక్కడ వారి మోటో ఏంటో దానికి అదే రాయాలి ఇక్కడ మనం. సో వీఆర్ వెరీ హార్డ్ వర్క్ అండ్ ఆల్రెడీ వీ నో అబౌట్ ద కంపెనీ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే రాయాలి. అంటే ఈ వర్క్ మాకు అవసరము, ఎట్ ద సేమ్ టైం మీ కంపెనీ మోటో ఏంటో అనుగుణంగా సో మేము కూడా వర్క్ చేయగలుగుతాము అన్నట్లుగా మనమైతే ప్రూవ్ చేసే విధంగా రాయాలి. ఓకేనా. మన స్ట్రెంగ్త్ అంటాం కదా, మన స్ట్రెంగ్త్ ఏంటో ఇక్కడ మనము చూపించుకోవాలి. ఓకేనా. సో కిడ్స్కి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏ విధంగా చెప్పలే అర్థమవుతుందో, వీ కెన్ ఈజీలీ మోటివేట్ ద స్టూడెంట్, ఈజీలీ వీ కన్వే ద information, we convey the information easily understandable to the kids అన్నట్లుగా మనమైతే ఇక్కడ రాయల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది కస్టమర్ ఓరియంటెడ్ జాబ్ కాబట్టి, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఇక్కడ మనకి
పెద్దవాళ్ళతోనే ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులతో మ్యాక్సిమం, అంతే కదా. సో వారిని కూడా మనం కన్వే చేసే విధంగా ఉండాలి అని అర్థం ఇక్కడ. ఓకే, సో అదైతే మీరు ఇక్కడ కొంతవరకు అయితే రాయాల్సి ఉంటుంది. మీరు రాసిన పర్వాలేదు, గూగుల్ నుంచి కొంతవరకు గ్యాదర్ చేసి రాసిన పర్వాలేదు. అప్లోడ్ రెజ్యూమే, మీ రెజ్యూమేని ఇక్కడ అప్డేట్ చేసి సబ్మిట్ అంటే సరిపోతుందండి. మీ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో వాళ్ళు చెక్ చేస్తారు మీరు ఎలిజిబుల్ అయినా, అసలు మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ కూడా చూస్తారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, సరే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదు కదా, మరేంటి, ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే సింపుల్ అండి. కస్టమర్ ఎగ్జిక్యూటివ్కి 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా, 10వ తరగతి విద్యార్హతతోనే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఏమైతే అడగడం లేదు. 10వ తరగతి పాస్ అయి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, గృహిణులు కూడా ఎలిజిబుల్. కొంత ఇంగ్లీష్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా మేనేజ్ అయినా చేయరావాలి. ఓకే, సో గైస్ చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేట్స్, అందరూ కూడా అప్లై చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.